అండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు హరీష్ ఆచార్య గారు ఉన్నారు. నమస్తే గురూజీ. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు గురూజీ? దైవానుగ్రహం ఆహ్లానం. అయితే శని వక్రం అని, ఇంతకుముందు మళ్ళా గురుస్థానం అని రకరకాలుగా భయపడతా ఉన్నారు. సో రాబోయే రోజుల్లో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో తెలుసుకుందాం గురూజీ. శని వక్రీకరించడం వల్ల తులారాశికి ఎలా ఉంటుంది? తులారాశి వాళ్ళకి మెయిన్గా ఒక 139 days బేసికల్గా ఎవరైతే మీ దగ్గర ఆల్రెడీ ఫైట్ చేశారో, ఎనిమీగా ఉన్నారో, లేదంటే ఒక కోర్టులో కంటిన్యూస్గా కేసు వెళ్తూ ఉంది, పోలీస్ స్టేషన్కి రెగ్యులర్గా వెళ్ళాలి, అసలు ఏం చేయాలో తెలియట్లేదు అన్న ఒక పరిస్థితిలో ఎంటైర్గా చేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. 4వ స్థానం పంచమ స్థానం అంటే శుకస్థానం, పంచమ అధిపతి మీకు రుణం రోహం శత్రుస్థానంలో వెళ్ళి వక్రమవుతున్నాడు. సో పాత పగ ఏదైతే ఉందో అది తీరిపోతుంది. ఓకే. అదేలాగా పాత అప్పు క్లోజ్ అవ్వకుండా డ్రాగ్ అవుతుంది. అలాంటి అప్పు అంతా ఇప్పుడు క్లోజ్ చేస్తారు. అంటే క్లోజ్ చేయడం అంటే ఎంటైర్లీ హోమ్ లోన్ కట్టి క్లోజ్ చేసేయడం. ఓకే. అలా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. లేదు ఇండస్ట్రియల్ లోన్ సార్, నేను పెద్ద ఇండస్ట్రీ పెట్టుకున్నాను, మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము, దానికి ఒక ప్రాజెక్ట్ ఎక్స్పాన్షన్ కోసం కొంచెం మనం డబ్బులు తీసుకున్నాము, ఓడి లిమిట్ ఇంక్రీజ్ చేయడం అని చాలా రోజులు అడుగుతున్నాము, కానీ అవ్వట్లేదు. ఇప్పుడు అవుతుంది. ఈ 3 months, ఈ 4 monthsలో జరగడానికి ఛాన్సెస్ వచ్చి చాలా ఎక్కువ ఉంది. ఫైట్ ఇన్ ఎనీ ఫామ్, కాంపిటేటివ్నెస్ ఇన్ ఎనీ ఫామ్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇన్ ఎనీ ఫామ్ 100% తులారాశిలో ఎవరైతే పుట్టారో వాళ్ళు 100% గెలవడం ఖాయం. లిస్ట్ ఆఫ్ మెరిట్ స్టూడెంట్స్ 2026 నీట్లో చూసారంటే తులారాశి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. లిస్ట్ ఆఫ్ మెరిట్ స్టూడెంట్స్ ఇన్ అప్కమింగ్ సివిల్స్ ఎగ్జామ్స్ లిస్ట్ చూసారంటే తులారాశి వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే 6వ స్థానంలో శని వక్రం అవ్వడం మాత్రమే మంచిది కాదు, 10వ స్థానంలో గురువు యొక్క కంప్లీట్ దృష్టి ఉంది, విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఆఫ్ అడ్వాంటేజ్. తులారాశికి కాదు, డైరెక్ట్ గా శనికి దృష్టి ఉంది, విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఫర్ తులారాశి. ప్రొఫెషనల్ వర్క్ ఫ్రంట్ లో అమేజింగ్ చేంజెస్ వస్తుంది. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసే మనిషి ఒక ఆయన, మీరు ఎగ్జిక్యూట్ చేసి డబ్బులు చూసే మనిషి మీరు. అంటే మీరు యూ విల్ బి ద ఎగ్జిక్యూటబుల్ పార్ట్నర్, అంటే వర్కింగ్ పార్ట్నర్. కరెక్ట్. వర్కింగ్ పార్ట్నర్ గా మీరు చాలా విషయాలు చేసి నేను బిజినెస్ పరంగా మంచి గ్రోత్ ఇచ్చే ఒక స్థాయికి మీరు ఇప్పుడు ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటారు. అట్ ది సేమ్ టైం మీరు చూసారంటే మీ అఫీషియల్గా ఏ రెస్పాన్సిబిలిటీ మీ దగ్గర నుంచి తీసేసారో, నువ్వు అది మాత్రం చూడు చాలు, ఇదంతా మేము చూసుకుంటాము అన్న ఒక సిచ్యువేషన్ ఉందో, ఎవరైతే మిమ్మల్ని అగౌరవపరిచారో, సో ఆటోమేటిక్గా యూ విల్ బి బ్యాక్ టు ద ఫామ్. మీ యొక్క పవర్ రిటర్న్ వస్తుంది. మీరు ఒకవేళ ఆ స్థలం నుంచి గవర్నమెంట్లో ఉండి సస్పెండ్ అయ్యారంటే యూ విల్ బి బ్యాక్ టు ద డ్యూటీ అగైన్. అదేలాగా ఎవరైతే అసలు మీరు వద్దని అనుకున్నారో ఆ టీంలోకి మళ్ళీ వెళ్తారు, పాత ప్రాజెక్ట్లోకి మళ్ళీ వెళ్తారు, పాత రోల్కి మళ్ళీ వెళ్తారు, పాత కలీగ్ నుంచి వచ్చే ఇష్యూస్ క్లోజ్ అవుతుంది. సో ఇలాంటి విషయాలు అన్నీ మనకు ఒక వెరీడ్ ఎక్స్పీరియన్సెస్ ఉంది. అది మనకు అర్థమే కాదు. అసలు ఎలా ఇదంతా ఎలా జరుగుతుంది నాకు అర్థం కావట్లేదు. ఇది మీకు కాదు, శని వల్ల జరుగుతుంది. శని ఇస్ అన్ ఆసమ్ ప్లానెట్. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అంటాం. అంత మరి శని ఒక్కసారి మీకు ఇవ్వడం స్టార్ట్ చేసామంటే ఆ స్థానం మూలధనాన్ని నెక్స్ట్ 2 generations మీరు దాన్ని ఉంచుకోవచ్చు. మీనింగ్ ఇట్ కెనాట్ బి ఈజీలీ మిటిగేటెడ్. చాలా ముఖ్యంగా అర్థం చేసుకో, బికాస్ తులారాశికి అంత పెద్ద పవర్. 6వ స్థానంలో శని వక్రంగా ఉన్నాడు. ఈ టైంలో ఒకవేళ మీకు ఇంట్లో పని మనిషి దొరకట్లేదు, మీ యొక్క ఆఫీస్లో డ్రైవర్స్ లేదు, మీకు పెద్ద వ్యాపారం ఉంది కానీ కరెక్ట్ అయిన పర్సనల్స్ దొరకట్లేదు, పనికి కరెక్ట్ అయిన మనుషులు లేదు, వ్యవసాయాలు చాలా మంది ఉంటారు కానీ వాళ్ళకి రెగ్యులర్గా కావాల్సిన లేబర్ దొరకదు. ఇప్పుడు అన్ని లేబర్ సెట్ అవుతుంది. ఎప్పుడు ప్రొవైడెడ్ కన్యారాశి, వృశ్చిక రాశి, మన కర్కాటక రాశిలో, మీనరాశిలో ఒక గ్రహం వక్రంగా ఉన్నప్పుడు ఇదంతా మీకు పాజిటివ్గా మారుతుంది. ఒకవేళ లేదంటే మెయిన్గా పని వాళ్ళ వల్ల తలనొప్పి, అడ్వాన్స్ తీసుకుంటారు, కనపడకుండా పోతారు, తర్వాత వీళ్ళని వెళ్ళి మనము బతిమాలి తీసుకొని రావాలి. లేబర్స్ అసలు వస్తారు, 10 టీలు తాగుతారు, పని చేయరు. వక్రంగా ఉన్నప్పుడు మనకి ఇది అనుభవించే ఒక సిచ్యువేషన్ అవుతుంది. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ ఇన్ దిస్. అదేలాగా ఎప్పుడైతే శని వక్రంగా ఉన్నాడో ఈ టైంలో డివోర్స్ కేసు జరుగుతుందంటే మీకు డివోర్స్ అయిపోతుంది. కొన్ని రిలేషన్షిప్ ఈజ్ టాక్సిక్, వీ షుడ్ అడ్మిట్ అండ్ యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్. ఇట్ క్యాన్ బి లేడీస్ రిలేషన్షిప్, ఇట్ క్యాన్ బి జెంట్స్ రిలేషన్షిప్, ఎవరైనా సరే. అన్ని చోట్ల జెంట్స్ మాత్రమే తప్పని చెప్పలేము.
అదేలాగా అన్ని చోట్ల లేడీస్ మాత్రమే తప్పు అని చెప్పలేము. సో ఎక్కడ ఎవరికి ఏ వంతులో ఎటు సైడ్ ధర్మం ఉందో ఆ ధర్మం ఎక్కడైతే నెగటివ్గా ఉందో అది క్లియర్ అవుతుంది. సో అలాంటి రిలేషన్షిప్ కట్ అవుతుంది. అదేలాగా ఇంట్లో ఫ్యామిలీలో హస్బెండ్ అండ్ వైఫ్లో చిన్న చిన్న గొడవలు ఉందంటే అది ఇప్పుడు పెద్దదవడానికి ఛాన్స్ ఉంది. సో కొత్త మనుషులు లోపల తీసుకురాకూడదు. ఎవరైనా వచ్చి ఒక పంచాయతీ మాట్లాడతారంటే నమస్కారం, నువ్వు బయట ఉండి మేము చూసుకుంటామని చెప్పాలి. చెప్పడానికి రెడీ అవ్వాలి. లేదంటే ఇంకా పర్మనెంట్ గా బయట ఉండడానికి అన్ని ఛాన్సెస్ ఉంటుంది. యూ హావ్ టు బీ కేర్ఫుల్. అట్ ది సేమ్ టైం ఇప్పుడు మీ వైఫ్ కి ట్రాన్స్ఫర్ అవ్వడం, మీ హస్బెండ్ కి వేరే చోట ట్రాన్స్ఫర్ అవ్వడం, ఒక 4 months ప్రాజెక్ట్ అందుకని మీరు ఫారిన్ వెళ్ళరండి, ఒక 4 months ప్రాజెక్ట్ అందుకని మీరు వేరే ఊర్లోకి వెళ్ళి ఇది ఎగ్జిక్యూట్ చేసి ఫినిష్ చేసి రావాలి ఆన్ డెప్యూటేషన్ వర్క్ అని చెప్తారు. అలాంటి విషయం అంతా ఇప్పుడు జరగడానికి వాళ్ళకి ఛార్జెస్ వచ్చి చాలా ఎక్కువ ఉంది. ఒకవేళ నార్మల్గా ఉంటే మీ వైఫ్ యొక్క హెల్త్, మెయిన్గా పొట్ట సంబంధించి కొంతమందికి బొడ్డు పక్కన ఉన్న హెర్నియా అక్కడ స్పెసిఫిక్గా లేడీస్కి ప్రాబ్లం వస్తుంది. అది మనం చూసుకోవాలి. సో ఇలాన్నీ కొన్ని విషయాలు మనం చూసుకుంటే మంచిది. పాత అప్పు, పాత సెటిల్ చేయని సిబిల్ ఏదైనా ఉంటే అదంతా ఇప్పుడు సెటిల్ చేసుకోవడం మంచిది. దీని తర్వాత నోటీసు విటీస్ ఇదంతా రావడానికి ఛాన్స్ ఉంది. బికాస్ తులారాశిలో పుట్టిన పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఎవరైతే ఉందో వాళ్ళకి అందరికీ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి నోటీస్ రావడం, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అవ్వడం ఇలాంటి నెక్స్ట్ 3-4 monthsలో జరుగుతుంది. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ హ్యాండింగ్ అకౌంట్స్ ఆడిట్లో చాలా కరెక్ట్గా ఉండదు. అదేలాగా హోటల్స్ నడుపుతారు చాలా మంది, వాళ్ళందరూ కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. యూ హావ్ టు మెయింటైన్ దిస్ కరెక్ట్లీ అన్నట్టుగా అర్థం చేసుకోవాలి. సో పెద్దగా మనం చూడడం కంటే తులారాశి వాళ్ళకి మీ హెల్త్ ఇస్ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కడ పడితే అక్కడ తిరగకూడదు. యూ లవ్ హ్యూజ్ గాల్ బ్లాడర్ ఇష్యూస్, అంటే అసిడిక్ ఇష్యూస్, స్ప్లీన్ ఇష్యూస్ ఇవన్నీ కాస్త రావడానికి ఛాన్స్ ఉంది. యూ హావ్ టు బి లిటిల్ కేర్ఫుల్. ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పేది ఏంటంటే తులారాశి వాళ్ళకి సంతోషపరంగా తక్కువ ఉన్న కమర్షియల్ వాల్యూస్, ఫినాన్షియల్ గ్రోత్ అనేది తులారాశి వాళ్ళకి ఎక్కువ ఉంది. ఓకే. సో ఇన్ ఏ వే యూ షుడ్ బి హ్యాపీ. సో పర్సనల్ లైఫ్ కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉన్నా కమర్షియల్ గా, ఎకనామిక్ గా దే విల్ బి ఫైన్. సూపర్ గా ఉంటారు, చాలా బాగుంటారు, ధైర్యంగా ఉండొచ్చు. రైట్. సో మరి వీరికి మీరు సూచించే రెమెడీస్? ఫస్ట్ విషయం, ఎక్కడైతే హోమం జరుగుతుందో, ఏ హోమం జరిగినా మెయిన్ గా సుదర్శన హోమం. ఓకే. కంజంక్షన్ లో శని వక్రంగా కుజుడు కంజంక్ట్ అయినప్పుడు వచ్చే అక్టోబర్ సెప్టెంబర్లో ఎక్కడ సుదర్శన హోమం చేసినా అక్కడ మీకు ఆ ద్రవ్యానికి మీరు డబ్బులు ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ కాస్ట్ అరౌండ్ 600-700 అంటే మీరు కొని ఇస్తే చాలా మంచిది. అగ్ని స్థాపనకి ఏమేమి కావాలో అది మీరు కొని ఇచ్చారంటే ఆటోమేటిక్ గా సెట్ అవుతుంది. అక్కడ వచ్చే మనుషులకి అన్నదానము, చక్కెర పొంగల్ చేయడం, అలాంటి విషయాలు మీ చేతి నుంచి చేస్తే చాలా మంచిది. యూ విల్ బి రియలీ గుడ్. మీకు వచ్చే నెగటివ్ అసలు రాదు. సో యూ విల్ బి హ్యాపీ. రైట్ గురుజీ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.